సమయానికి ఫోన్ చేసావు. సిద్ధు యాడుండాడు? కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఆ దేవుడు మనకి అన్యాయం చేశాడమ్మా. ఎప్పుడు మాత్రం న్యాయం చేసి ఉండాడు? చేసుంటే మా బతుకులు ఎందుకు ఎట్టుంటాయి? ఇంతకీ ఓడెక్కడా? ఇంకెక్కడున్నాడమ్మా? తమ్ముడు తిరిగి రాలేనంత దూరం వెళ్ళిపోయాడమ్మా. ఏంది నువ్వు చెప్పేది? తమ్ముడు చనిపోయాడమ్మా. నా బిడ్డ చచ్చిపోయినాడా? అవునమ్మా. సిద్ధు, అయ్యో సిద్ధు. ఏంద్రా సిద్ధు, అప్పుడే నీకు 100 ఏళ్లు నిండిపోయినాయా? ఇల్లు దాటేకుండా తిరుగుతున్నావు అనుకున్నాను, కానీ ఇట్లా అన్యాయం చేసి పోతావు అనుకోలేదురా సిద్ధు. తమ్ముడు చనిపోయాడంటే అక్కగా నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. వాడింత చిన్న వయసులోనే చనిపోవడం నాకు బాధగానే ఉంది. కాని వాడు చేసిన తప్పులు తలుచుకుంటే మాత్రం తప్పుకు తగ్గ శిక్షే పడిందనిపిస్తుంది. దారి తప్పడం వేరు, తప్పుదారిలో వెళ్లడం వేరు. వాడు వేషాలు మారుస్తూ తప్పు మీద తప్పు చేస్తూ వచ్చాడు. చివరికి ఆ తప్పులే వాడిని చావు వరకు తీసుకెళ్లాయి. అది ఎవరి తప్పు కాదు. వాడి చావుకు వాడే కారణమయ్యాడు. వాడి తప్పుల్లో నీ చెయ్యుందో లేదో నాకు తెలీదు. ఉందంటే మాత్రం అలాంటి పరిస్థితి నీకు రాకూడదని ఆ దేవుని ప్రార్థించు. వెళ్ళిపోయినావా? ఈ అమ్మను వదిలేసి వెళ్ళిపోయినావా? నువ్వు చనిపోలేదయ్యా. ఆ కళ్యాణి శౌర్యలే నిన్ను చంపారు. వాళ్ళే నా బిడ్డని పొట్టను పెట్టుకున్నారు. నీ చావు కారణమైన కళ్యాణి శౌర్యాలను వదిలిపెట్టను. నీ మీదొట్టు. సిద్ధు, ఆఫీసర్ ఆగండి. ఏంటి కళ్యాణి? బయటికి వెళ్లేటప్పుడు అమ్మవారి ఆశీర్వాదం ఉన్న కుంకుమని పెట్టుకుని వెళ్తే అంతా మంచి జరుగుతుందంట. సరే, నువ్వే పెట్టు. ఇంకా వెళ్ళొచ్చు. ఏ భార్య మొగుడిని ఇలా పంపించదు. బాయ్ చెప్పే ముందు
గిఫ్ట్ ఇస్తుంది. డైలీ గిఫ్ట్లు ఇవ్వాలంటే రిజర్వ్ బ్యాంక్ కి కన్నం వేయాలి ఆఫీసర్. అయ్యో, గిఫ్ట్ అంటే డబ్బులతో కొనేది కాదు, లూజు. మరి ప్రేమతో ఇచ్చేది. అర్థం కాలేదు. అర్థమైనా కానట్టు భలే నటిస్తావు కదా. ఆ విషయం మీకు అర్థమైనప్పుడు చెప్పొచ్చుగా. హా, ముదురు. మీకన్నానా? అయినా నాకొకటి తెలియక అడుగుతున్నాను, ప్రేమతో కొనేదాని వల్ల యూజ్ ఏంటో? బొట్టు పెట్టి బాయ్ చెప్తే ఆఫీసులో పని అయ్యాక ఇంటికి రావాలి అనిపిస్తుంది. అదే ప్రేమతో ఇచ్చేదైతే ఆఫీస్ వర్క్ పక్కన పెట్టి మరీ ఇంటికి రావాలనిపిస్తుంది. అబ్బో, చాలా ఉందే. అవును, దాచుకోలేనంత ప్రేమ ఉంది. నీకే అర్థం కావడం లేదు. ఇంతకీ ఏం కావాలో అడగలేదు. అదేంటి చెప్పకుండా దిక్కులు చూస్తున్నారు? అది చెప్పడం కంటే తీసుకుంటేనే బాగుంటుంది. ఏంటది ఆఫీసర్? ముద్దు. ముద్దా? వద్దా? మనం 4 గోడల మధ్య లేం ఆఫీసర్. నలుగురు కూడా లేరు, మనమే ఉన్నాం. తప్పదా? మీకు ఆఫీస్ టైం అవుతుంది. ఏం పర్లేదు, వెళ్ళి దొంగల్ని పట్టుకోండి. నేనిక్కడ దోచుకోవాల్సింది చాలా ఉంది. ఆఫీసర్ అత్తయ్య, నేను ఎదురుస్తాను. ఆగు శౌర్య. శౌర్య, సంపదని నెత్తిన పెట్టుకున్నట్టు ఈ కళ్యాణిని నెత్తిన పెట్టుకోక్కర్లేదు. అది చేసిన పనికి కోలుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. అది పోగొట్టిన పరువు తిరిగి రావడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలీదు. మళ్ళీ అలాంటి ఘనకార్యం ఇదే చేసిందనుకో, అందరం కలిసి గంగలో దూకాలి. బుద్ధులు పుట్టుకతోనే వస్తాయి. నీకెలా అయితే అందరినీ బాధ పెట్టే బుద్ధి వచ్చిందో, కళ్యాణికి అందరినీ ప్రేమించటం, అందరూ తన వాళ్ళు అనుకునే బుద్ధి వచ్చింది. నువ్వు కళ్యాణి వైపు వేలెత్తి చూపించాలనుకుంటే మిగిలిన వేళ్లని నీ వైపే చూపిస్తాయన్న విషయం గుర్తుపెట్టుకో. వదిలేమ్మా, శౌర్యని స్టేషన్కి వెళ్ళనివ్వు. శౌర్య, నువ్వు బయలుదేరు. వెళ్ళొస్తాను. అలాగే ఆఫీసర్. వాసు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయా? అదే చెక్ చేస్తున్నాను శౌర్య, కానీ ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. మిస్టేకా? ఏం జరిగింది? మన ముందే లోయలో పడిపోయారు. తర్వాత గాలిస్తే డెడ్ బాడీస్ దొరికాయి అన్నావు. ఇంకేం మిస్టేక్ జరిగింది వాసు? ఎస్, బాడీస్ దొరికాయి అండ్ డెడ్ బాడీస్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఆఫీసర్ అత్తయ్య, నేను ఎదురుస్తాను. నీ జాతకం ఒకసారి స్వామివారికి చూపించాలి కళ్యాణి. నీకు అదృష్ట రేఖ బాగా పొడుగ్గా ఉన్నట్టుంది. నేనేం చేసినా అన్ని నీకు కలిసొస్తున్నాయి. నా కొడుకు ముందే నేను తప్పులు చేసేదానిగా మిగిలిపోతున్నాను. మారాలి, కథ మొత్తం మారాలి.
నా పేరు వింటేనే నువ్వు అనుపమ భయపడేలా మారాలి. మీ పేరు వింటేనే శౌర్య అసహ్యించుకునేలా మారాలి. మారుస్తా. నీళ్లల్లో కొంగ జపం చేసినట్టు కదలకుండా కళ్ళార్పకుండా కూర్చున్నావంటే నీ పాడుబుద్ధికి పదును పెడుతున్నట్టున్నావు. అవును, ఈ ఇంట్లో నా బుద్ధులు మాత్రమే మీకు పాడు బుద్ధులుగా కనిపిస్తాయి. అందరూ పత్తితుల్లా కనిపిస్తారు. ఎక్కడ మరి నువ్వు చేసే మంచి పనులు చూడలేక నీకు మంచి పేరు ఎక్కడొస్తుందో అని కుళ్ళు వేసలా అంటున్నా దమయంతి. గోదావరి నీళ్లు తాగారా ఏంటి? ఎటకారం ఎక్కువైంది. కళ్యాణి మీద పడి ఎందుకు ఏడుస్తావు? ఆ నెరజాణ మీ ముద్దుల చెల్లి కూతురు కాబట్టి మేనకోడలనే మమకారంతో మంచిదాన్లా మీకు కనిపిస్తుందేమో. నా స్థానంలో ఉండి ఆలోచించండి. నీ స్థానంలో ఉండి ఆలోచించినా కళ్యాణి నీకు మేనకోళ్లే కదా, స్వయానా నీ అన్న కూతురు. అయితే తప్పులు చేస్తుంటే క్షమిస్తూ పోవాలా? అవును, నీ కొడుకు తప్పు చేస్తే క్షమించవా? అయినా కళ్యాణి ఏం తప్పు చేసిందని? చూడండి, మీరు 100 చెప్పండి, 1000 చెప్పండి, నా మనసు మారదు, నేను మారను. నువ్వు ఈ జన్మలో మారవని అర్థమైపోయింది. మీరు బాధపడకండి బావా, అక్క మారదు. ఏ దేవుడో దిగొచ్చి మనసు మారిస్తే తప్ప. నా భయం అదే చిన్ని. కళ్యాణి శౌర్యలు కలిసి ఎప్పుడు ఆనందంగా ఉంటారో. ఇక్కడుంటే ఎప్పటికీ ఆనందంగా ఉండరమ్మా. ఎక్కడికైనా కొన్ని రోజులు దూరంగా పంపాలి. ఎక్కడికని పంపుతాం? ఎలా పంపుతాం? అలా పంపడానికి దమయం తప్పుకుంటుందా? బావున్నాడు కదమ్మా, చూసుకుంటాడు. ఏం బావా? ట్రై చేద్దాం అనుపమ్మా, మా అయినా చేద్దాం. దమయంతి నోటితోనే వాళ్ళని వెళ్ళమని చెప్పేలా చేద్దాం. ఎక్కడికి పూలు పెట్టుకుని బయలుదేరుతున్నావు? వాడు రాగానే దారి మళ్లించి నీ దారిలోకి రప్పించుకోవాలనేగా ఈ సింగారాలన్నీ. నేనేం మీ అబ్బాయిని దారి మళ్లించాలను, నా చుట్టూ తిప్పుకోవాలను రెడీ అవ్వడం లేదు. మరి పువ్వులు పెట్టుకున్నావు ఈ టైంలో? సాయంత్రం పూట ఆడపిల్ల అందంగా రెడీ అయి దీపం పెడితే ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నానమ్మ చెప్పింది. ఓహో, ఈ అలంకారం అంతా లక్ష్మీదేవిని రప్పించాలనా? నా కొడుకు కోసం కాదన్నమాట. నీ పెళ్ళైన కొత్తల్లో నీకు చెప్పాను, ఏ రోజైనా పాటించావా? కళ్యాణి చూడు, కళకళ్లాడుతూ ఎలా తయారైందో. ఆడపిల్లేలా ఉంటే లక్ష్మీదేవి రాకుండా ఎలా ఉంటుంది? ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి నాకేం తక్కువని? ఆస్తుంది, అంతస్తుంది. పెద్ద పోలీస్ ఆఫీసర్ తల్లి నన్న గౌరవం ఉంది. ఇంకేం కావాలి నాకు? మనశ్శాంతి. అవును దమయంతి, అన్నీ ఉన్నా నీకు లేనిది అదొక్కటే. అందుకే నీకోసం ఇవి తీసుకొచ్చా. ఏంటవి? మనిద్దరికి దుబాయ్కి హనీమూన్ టికెట్స్. చిచి, ఈ వయసులో మనం వెళ్ళటమేంటి? నేను రాను. ఆయన అందరి ముందు ఎలాంటి మాట్లాడేది? మర్యాదలు బాగుంటాయని హనీమూన్ ప్యాకేజీలో బుక్ చేశాను, అందులో తప్పే ఉంది. ఏంటన్నా, ఏమైంది? చూడ్రా, మీ నాన్న కాస్త మతిపోయినట్టుంది. మాకు దుబాయ్ టికెట్లు తీసుకొచ్చారట. వెళ్ళిరామ్మా. సరదాగా అలా బయట కంట్రీలు తిరిగి వస్తే నీకు కొంచెం మెంటల్గా రిలీఫ్ ఉంటుంది. అలా చెప్పరా. అయినా మనం ఏమైనా అక్కడ ఉండడానికి వెళ్తున్నావా? జస్ట్ 3 days ట్రిప్. చాలే ఊరుకోండి. వయసులో ఉన్నవాళ్ళు హనీమూన్కి వెళ్లారంటే ఓ అర్థం ఉంది. మనం వెళ్ళటం ఏంటి?
పోనీ శౌర్యాలని పంపిద్దామా? ఆయన పసిపిల్లాన్ని పెట్టుకుని వాడు మాత్రం ఎలా వెళ్తారండి? నా కొడుకుని చూడకుండా అన్ని రోజులు నేను ఉండలేను. వయసులో ఉన్న వాళ్ళు వెళ్ళాలి అని నువ్వే చెప్పావుగా. నువ్వన్నారా లేక వాళ్ళన్నా వెళ్ళనివ్వు? అయినా ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం ఏంటి? నాకు బాగా ఆకలిగా ఉంది. ఈ విషయం గురించి రేపు ఉదయం మాట్లాడుకుందాం. దమయంతి గారు రేపు ఉదయానికి ఏ నిర్ణయం తీసుకుంటారో ఏమో. హలో, ఎవరు? అలాగే. హలో అమ్మా, నేను యాంటోనీని. ఒక్క నిమిషం మాట్లాడరా. నువ్వు దగ్గరున్నప్పుడు నాకు తెలియలేదురా తమ్ముడు, నువ్వంటే నాకింత ప్రేమ ఉందని. ఏ పని చేసినా, ఏ సినిమా చూసినా నువ్వే గుర్తొస్తున్నావు. అక్క, నేను పెద్ద డైరెక్టర్ అవుతాను. నా సినిమా ఆడియో ఫంక్షన్లో నేను ఈ స్టేజ్కి రావడానికి కారణం మా అక్క అని చెప్తాను అన్నావు. ఆ మాటలు ఇంకా గుర్తున్నాయిరా తమ్ముడు. పల్లవి, జరిగిపోయిన అనర్థాన్ని బాధపడినంత మాత్రాన తిరిగి తీసుకురాలేం కదా. మర్చిపో. కొంచెం తిందుగాని పద. హలో అమ్మా. పల్లవి, అమ్మా, నీ మాట సరిగ్గా వినిపించడం లేదు. ఒక్క నిమిషం బయటకు వస్తున్నాను. అమ్మా, అదివ్వా. ఏంటి కరువు పట్టినట్టు అలా తింటున్నావు? ఇంతకు ముందేమో ఆకలే లేదన్నట్టు మాట్లాడావు. మీ అమ్మ ఫోన్ చేసి ఏం చెప్పిందేంటి? ఏం చెప్తుందండి? కొడుకు పోయిన బాధలో ఉంది. నేనిక్కడ దిగులు పెట్టుకొని అనారోగ్యం పాలవుతానేమోనని మీరు చెప్పినట్టే జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు దిగులు పడకు, నీకు నేను, నాకు నువ్వు ఉన్నాం కదా అని చెప్పింది. అది స్పిరిట్ అంటే. పల్లవిని చూసైనా బుద్ధి తెచ్చుకోదామేంటి? వాళ్ళమ్మ చెప్పగానే అంత బాధని కూడా మర్చిపోయి మామూలు మనిషి అయింది. నువ్వు ఉన్నావెందుకు? మీ అమ్మ మాట ఎప్పుడూ వినవు. కనీసం తాళి కట్టిన నా మాట వినవు. మీ మాట నేనెప్పుడు వెళ్ళలేదండి. దుబాయ్ వెళ్ళి కొన్ని రోజులు జాలీగా తిరిగొద్దామంటే వింటున్నావా? నేను రాను. నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. ఇప్పుడు టికెట్స్ వేస్ట్ అయిపోతాయి. ఏం చేయను? ఇంకెవరినైనా పంపించండి. సరే అయితే. శౌర్య, కళ్యాణి,
మీరిద్దరూ వెళ్ళరండి. వాళ్ళిద్దరా? నేను ఒప్పుకోను. అయితే నువ్వురా. అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. ఈ నెల తగులుకున్నాడేంటి? ఏ వయసులో షికార్లేంటో. ఏంటంటున్నావు? మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పంపించుకోండి, నేను మాత్రం రాను. అమ్మయ్యా, మొత్తానికి దమయంతి ఒప్పుకుంది అత్తయ్య.